హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అంటే జనవరి 12న మన ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ 1 year అయితే పూర్తి చేసుకుంది. మీ సపోర్ట్తో మనమైతే 67 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యాం. మీకు ఈ కంటెంట్ జెన్యూన్గా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన మైల్ స్టోన్ టార్గెట్ తెలుసు కదా, 1K. మన మైల్ స్టోన్ టార్గెట్ 1K రీచ్ అవడానికి ముందుగా స్టెప్ 1 వచ్చేసి 100, నెక్స్ట్ 500, నెక్స్ట్ 1K. ఈ సంక్రాంతి సందర్భంగా దేవుడి దయ వల్ల ఫస్ట్ టార్గెట్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదామని కోరుకుంటూ, అలాగే మన మైల్ స్టోన్ని కూడా అలాగే అచీవ్ అవ్వాలని కోరుకుంటూ లెట్స్ సర్ఫ్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈరోజు మనం చూడబోయే ఫోన్స్ వచ్చేసరికి రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ 16 Pro అండ్ 16 Pro Plus. రెండు ప్రైజెస్ అయితే ఆబ్వియస్గా ఎక్కువ పెట్టారనే చెప్పాలి. అంటే స్పెసిఫికేషన్స్తో సంబంధం లేకుండా ప్రైజెస్ అయితే చాలా దారుణంగా పెంచేశారు. అండ్ రియల్మీ వాళ్ళు ఒప్పోతో కూడా టైఅప్ అవుతున్నారు. ఇంతకు ముందు కూడా ఒప్పో వాళ్ళ నుంచే వచ్చారు వీళ్ళు. ఇంతకు ముందు సపరేట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ టైఅప్ అవుతున్నారు. అంటే వీళ్ళకి సేల్స్ తగ్గిపోవడం వల్ల ఆ ప్రైస్ బ్రాకెట్లో ఒప్పోతో మర్జ్ అవుతున్నారు. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే రెండు ఫోన్స్కి ముందుగా మొబైల్ ఉంటుంది. మొబైల్తో పాటు ప్లేట్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సిమ్ ఇంజెక్టర్ పిన్ అండ్ కొంచెం పేపర్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ఇస్తున్నారు. అండ్ అడాప్టర్ వచ్చేసరికి 80 watt అడాప్టర్. అండ్ కేబుల్ వచ్చేసరికి Type-A to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదో మంచి విషయమే, ఏది స్కిప్ చేయట్లా. అంత ప్రైస్ పెట్టారు కదా, ఇవి కూడా ఇవ్వకపోతే ఇంకా జనాలు అసలు తీసుకోరని ఇవి కూడా పెట్టారు. ముందుగా 16 Pro Plus కెమెరా చూసుకుంటే ఫస్ట్ మెయిన్ కెమెరా చూసుకుంటే 200 MP మెయిన్ కెమెరా. ఇది సామ్సంగ్ వాళ్ళ చిప్. అంటే సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు కెమెరాకి. OIS తో వస్తుంది 200 MP కెమెరా. అండ్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి ఇది కూడా సామ్సంగ్ సెన్సారే. 50 MP టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. అండ్ 200 MP కెమెరా అపర్చర్ వచ్చేసరికి 1.9 తో వస్తుంది. అండ్ 50 MP వచ్చేసరికి అపర్చర్ 2.8 తో వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసరికి 8 MP. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 50 MP కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 2.4 తో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి మనం అప్ టు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో వచ్చేసరికి 120 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా అంతే, 4K 60 FPS వరకు సపోర్ట్ ఉంది వీడియో క్యాపబిలిటీ. అండ్ 1080pలో వచ్చేసరికి 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియోస్ వచ్చేసరికి 1080pలో తీసుకోవచ్చు మనం. అన్నీ ఇచ్చారు. ఈసారి కొత్తగా HDR కూడా యాడ్ చేశారు వీడియోలో. అదే చెప్పా కదా, 4K 60 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ఆ ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే మాత్రం అంత వర్త్ అయితే కాదు కెమెరాస్. బ్యాక్ సైడ్ కెమెరాస్ పర్వాలేదు, కానీ ఫ్రంట్ సైడ్ వీడియో రికార్డింగ్ వచ్చేసరికి యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం సెలబ్రేషన్ మోడ్ లాగా అలాంటి కొన్ని మోడ్స్ ఇచ్చారు, ఏవైతే మనకి ఫిల్టర్స్ యాడ్ చేస్తారో అలాగా. అంటే మనం కొంచెం AI ఫీచర్స్ యూజ్ చేసుకొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అలా కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. అవి ఎంత మోడ్స్ ఇచ్చినా కూడా కెమెరా పనితనం అయితే యావరేజ్ అనే చెప్పొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు యావరేజ్ గానే పర్ఫామ్ చేసింది. అంటే వీళ్ళు పెట్టిన ఆ ప్రైస్ కి అవి అయితే యావరేజ్ అనే చెప్పాలి. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, ఇది ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ కూడా అల్యూమినియం ఎల్లాయితో వచ్చిన ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ కే యూజ్ చేశారు. లెదర్ ఫినిష్ లాగా వస్తుంది, కానీ అది కూడా ప్లాస్టిక్ కే. అండ్ కమింగ్ టు IP రేటింగ్, ఇది IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అండ్ బాడీ వెయిట్ చూసుకుంటే 198 grams తో వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే, AMOLED డిస్ప్లే విచ్ సపోర్ట్స్ 1 billion కలర్స్. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz రిఫ్రెష్ రేట్. అండ్ HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే ఇది 1800 nits వరకు హై బీమ్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీకి వచ్చేసరికి వీళ్ళు చెప్పడం 6500 nits అంటున్నారు, కానీ అంత అయితే ఉండదు. నేను చూసిన రివ్యూస్ లో అయితే 3000 nits వరకు హై బ్రైట్నెస్ వచ్చింది. సన్లైట్ విజిబిలిటీ అయితే అబోవ్ యావరేజ్. అంటే సూపర్ అని చెప్పలేం, గుడ్, పర్వాలేదు, బానే ఉంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 91% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ చూసుకుంటే 453 PPA వరకు డెన్సిటీ ఉంది డిస్ప్లేది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 4 nm బిల్డ్ టెక్నాలజీతో వర్క్ అయ్యే ప్రాసెసర్. అండ్ CPU వచ్చేసరికి ఆక్టోకోర్ CPU. అండ్ GPU వచ్చేసరికి Adreno 722 యూజ్ చేశారు. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్తో వస్తుంది. అండ్ గేమింగ్కి పనికి వస్తుంది అంటే గేమింగ్కి అయితే అంత యూజ్ అయితే కాదు, ఓన్లీ మీడియం గేమ్స్ వరకు అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. అంటే కంటిన్యూస్గా కాకుండా అప్పుడప్పుడు బ్రేక్స్ ఇస్తూ గేమ్ ఆడితే బాగానే ఉంటుంది, కానీ కంటిన్యూస్గా ఆడితే ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ BGMI వచ్చేసరికి రెండు ఫోన్స్లో ప్రాసెసర్స్ వేరైనా కూడా రెండు ఫోన్స్లో మనకి BGMI వచ్చేసరికి స్మూత్ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మూవ్ టు 16 Pro, ఇందులో వచ్చేసరికి మారేది వచ్చేసి వెయిట్ వచ్చేసరికి 192 grams. అండ్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ 16 Pro Plus కి ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉంటుందో దీనికి కూడా సేమ్ అదే ప్లాస్టిక్ తో యూజ్ చేసిన బిల్డ్ క్వాలిటీ. అండ్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మారుతుంది. గ్లాస్ కి వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్ అయితే యూజ్ చేశారు 16 Pro కి. అండ్ నెక్స్ట్ డిస్ప్లేలో మారేది వచ్చేసరికి AMOLED డిస్ప్లేనే, బట్ హై బీమ్ నిట్స్ వచ్చేసరికి 1400 nits మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి అడ్వర్టైజింగ్ ప్రకారం 6500, బట్ రియల్ టైమ్ యూసేజ్ లో వచ్చేసరికి ఇది అప్ టు 3200 nits వరకు మాత్రమే వెళ్ళింది. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.78 inches. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 89.1% ఉంది. అండ్ ఆల్సో ఇది కర్వ్డ్ డిస్ప్లే కాదు, ఇది ఫ్లాట్ డిస్ప్లే. అండ్ 16 Pro Plus వచ్చేసరికి కర్వ్డ్ డిస్ప్లే.
అండ్ ఇందులో వచ్చేసరికి డ్యూయల్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఫస్ట్ మెయిన్ కెమెరా చూసుకుంటే 200 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 1.9 అండ్ ఆల్సో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. అండ్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి 4K 30 FPS వరకు వీడియో క్యాపబిలిటీ ఉంది. అండ్ 1080pలో 120 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. కమింగ్ టు సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 2.4 అండ్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 1080pలో వచ్చేసరికి 1080p 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ HDR క్యాపబిలిటీ ఫ్రంట్ సైడ్ కెమెరాకి అయితే లేదు 16 Proలో, ఓన్లీ బ్యాక్ సైడ్ కెమెరాతో మనం HDR రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా శాంపుల్స్ చూసిన తర్వాత రివ్యూస్ లో 16 Pro Plus కంటే 16 Pro ఇంకా దారుణంగా ఉన్నాయి. వీడియో క్యాపబిలిటీ అయితే పర్వాలేదు, ఇది కూడా యావరేజ్ ఈ ప్రైస్ బ్రాకెట్ లో. బట్ ఫొటోస్ మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి. ఫొటోస్ అయితే బాగాలేదు 16 Proలో. కెమెరాస్ నా హైయెస్ట్ ప్రయారిటీ అంటే మాత్రం ఈ 2 ఫోన్లు వద్దనే చెప్తాను కెమెరా కోసం. అండ్ నెక్స్ట్ 16 Proలో మారేది వచ్చేసరికి ప్రాసెసర్ MediaTek Dimensity 7300 Max అండ్ ఇది కూడా ఆక్టోకోర్ CPU అండ్ GPU వచ్చేసరికి Mali G615 MC2 GPU. అండ్ టాస్క్ వచ్చేసరికి మామూలుగానే హ్యాండిల్ చేస్తుంది, డైలీ టాస్క్ అయితే బాగానే వర్క్ అవుతుంది స్మూత్ గా. బట్ గేమింగ్ వచ్చేసరికి ఇందులో ఓన్లీ యావరేజ్ అనే చెప్పొచ్చు. BGMI ఇందాక చెప్పినట్టు ఇందులో కూడా స్మూత్ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఇందులో కూడా హెవీ టైం మనం గేమ్ ఆడితే మాత్రం లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ 16 Pro కలర్స్ చూసుకుంటే గోల్డ్, గ్రే, పర్పుల్ ఈ 3 కలర్స్ లో అయితే వస్తుంది. అండ్ 16 Pro Plus చూసుకుంటే గోల్డ్, బ్లాక్ అండ్ పింక్ కలర్స్ లో అయితే వస్తుంది. 16 Pro Plus బ్లాక్ కూడా కొంచెం గ్రే స్టోన్ లోనే ఉంది. అండ్ ఇంకా మెయిన్ గా మారేది ఏంటి బ్రో ఈ 2 ఫోన్స్ లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 Pro అండ్ 16 Pro Plus కి చూసుకుంటే డిస్ప్లేలో 16 Pro Plus కి కర్వ్డ్ డిస్ప్లే వస్తే ఇందులో మాత్రం కర్వ్డ్ డిస్ప్లే లేదు. అండ్ ఆల్సో నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ ఇందులో MediaTek Dimensity 7300 Max ఉంటే Pro Plus లో వచ్చేసరికి Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ లో చూసుకుంటే 16 Proలో LPDDR4X ర్యామ్ వస్తే LPDDR5X ర్యామ్ ఏమన్నా 16 Pro Plus లో వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లో 16 Proలో టెలిఫోటో లెన్స్ ఉండదు, 16 Pro Plus లో టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి బ్యాటరీ రెండిట్లో సేమ్ ఉంటుంది, 7000 mAh బ్యాటరీతో వస్తాయి 2 ఫోన్స్. అండ్ ఛార్జింగ్ క్యాపబిలిటీ వచ్చేసరికి 80 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. అండ్ 2 ఫోన్స్ 16 అండ్ 16 Pro Plus 2 ఫోన్స్ అయితే మనకి IP69 రేటింగ్ తో వస్తున్నాయి. అండ్ 2 ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 ఫోన్స్ లో మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 2 ఫోన్స్ కి. అండ్ నెక్స్ట్ మారేది వచ్చేసరికి వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి 16 Pro Plus లో 2 వైపులా HDR లో మనం చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్. బట్ HDR క్యాపబిలిటీ 16 Proలో బ్యాక్ సైడ్ కెమెరాకి మాత్రమే ఉంది. అండ్ ఇవైతే మనకి మేజర్ గా కనిపించే డిఫరెన్సెస్ అనమాట ఈ 2 ఫోన్స్ మధ్య. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగటివ్స్, ముందుగా నెగటివ్స్ చూసుకుందాం. ఫస్ట్ నెగటివ్ పాయింట్ ఈ 2 ఫోన్స్ లో వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బిల్డ్ క్వాలిటీ 2 ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తున్నాయి, లెదర్ ప్రొవైడ్ చేసినా కూడా. అండ్ ముఖ్యంగా మనకి 16 Pro ఫోన్ లో చూసుకుంటే డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అసలు అంత ప్రైస్ లో మనకి డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ అస్సలు వర్తే కాదు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ మైనస్ పాయింట్, ఇది 16 Proలో ఉంది. 16 Proలో మైనస్ పాయింట్ ఏంటంటే ఫోటో క్యాప్చరింగ్ అయితే డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి 16 Proలో. Pro Plus లో ఫొటోస్ అయితే పర్వాలేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. సో 2 కంపేర్ చేసుకుంటే కెమెరాస్ లో కొంచెం యావరేజ్ అనిపించింది 16 Pro Plus. అండ్ సెకండ్ యావరేజ్ పాయింట్ వచ్చేసరికి 2 ఫోన్స్ లో గేమింగ్ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు, సూపర్ అని చెప్పలేం, అస్సలు బాగాలేదని చెప్పలేం. అండ్ కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే IP రేటింగ్, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ ఆప్టిమైజేషన్. ఇందులో 7000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు కదా, బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మనకు ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది, ఆప్టిమైజేషన్ అయితే బాగానే ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్లస్ పాయింట్ చూసుకుంటే అప్డేట్ పాలసీ అయితే ప్లస్ పాయింట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. 3 years OS అప్డేట్స్ అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్. ఈ అప్డేట్స్ లో కెమెరా ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫోర్త్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి డిస్ప్లే రెండిట్లో బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రైజింగ్, దీనిలో రియల్మీ వాళ్ళు ఇప్పుడు అసలు తగ్గట్లేదు ఈ మధ్య. స్పెసిఫికేషన్స్ ఏమన్నా అసలు దానికి తగ్గట్టు ఇవ్వకుండా మన ప్రైజింగ్ మాత్రం చాలా పెద్దగా పెట్టారు. ముందుగా 16 Pro Plus ప్రైజింగ్ చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 39,999 అయితే ఇప్పుడు ఉంది కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 43,999 అండ్ 8GB ర్యామ్ 256GB వచ్చేసరికి 45,999 అయితే లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకి 41,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి 48,999 వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 44,999 అయితే లాంచ్ చేశారు. కమింగ్ టు 16 Pro 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి మనకి 31,999 ప్రైస్ కి అయితే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని వస్తుంది. అండ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 34,999. 8GB ర్యామ్ 256GB అయితే 36,999 కి లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 33,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి 39,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 36,999 ప్రైస్ కి అయితే వస్తుంది.
ఈ ప్రైజెస్ అన్ని చూసుకుంటే మనకి దీనికన్నా బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ ఫోనే కాకుండా. ఇదే ప్రాసెసర్తో మనకు కావాలనుకుంటే వివో T4 Pro ఉంది. 28,000కి అయితే మనకు ఆ ఫోన్ వస్తుంది, వివో T4. అండ్ షాకింగ్ ఏంటంటే వీళ్ళ రియల్మీ నుంచి రియల్మీ P4 Pro అనే ఒక ఫోన్ ఉంది, అది 24,999కి వస్తుంది. అది కూడా సేమ్ ఇలాంటి స్పెక్స్తోనే కొంచెం అటు ఇటు డిఫరెన్స్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. మారేదల్లా వచ్చేసరికి ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ మాత్రం. అండ్ ఈ ఫోన్స్ యాక్చువల్ ప్రైసింగ్ వచ్చేసరికి ఒకటేమన్నా అంటే 16 Pro వచ్చేసరికి మనకి 20,000 లోపు రావాల్సింది. 16 Proతో కంపేర్ చేసుకుంటే CMF Phone 2 Pro ఆ ఫోన్ అయితే కరెక్ట్ ఫోన్. దీంతో కంపేర్ చేసుకుంటే ఆ ప్రైసింగ్ కానీ అదంతా ఈక్వల్గా ఉంటుంది మనకి. అది అరౌండ్ ఒక 20,000 లోపు మనకు వచ్చేస్తుంది ఆ ఫోన్. అండ్ 16 Pro Plus వచ్చేసరికి మనకి అప్ టు ఒక అరౌండ్ ఒక 28,000 నుంచి 35,000 లోపు రావాల్సింది, అంటే వీళ్ళ బ్రాండ్ వాల్యూ వేసుకున్నా కూడా. సో అందుకని ఈ ఫోన్స్ అయితే నేను అసలు సజెస్ట్ చేయను, ఇవన్నీ ఓవర్ ప్రైస్ అయిపోయినాయి. రియల్మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం హర్ట్ అయితే సారీ, ఎందుకంటే ఇవన్నీ ఫోన్స్ అయితే ఓవర్ ప్రైస్ అయిపోయినాయి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ రియల్మీ 16 Pro అండ్ 16 Pro Plus పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మన టార్గెట్ 100 సబ్స్క్రైబర్స్ని ఫినిష్ చేయండి ఫ్రెండ్స్.